కార్యక్రమం రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు. ఇది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. ఓకే సార్, ఇంకోటి అంశం, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ కూడా రోజు రోజుకు విద్యుత్ వినియోగం పెరిగిపోతుంది. సో దీనికి సంబంధించి మరి ఎన్ని రకాల విద్యుత్ వినియోగాలు ఉంటే అన్ని రకాలుగా మనం వినియోగించుకునే అవకాశాలు ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని చేయాలంటూ మరి ఆయన చెప్తున్నారు. మరి దీన్ని బీఆర్ఎస్ ఇది మరొక 1,50,000 కోట్ల కుంభకోణం అని కూడా ఆరోపిస్తుంది సార్. దీన్ని ఎట్లా చూడవచ్చు సార్? అది ఎన్ని వేల కోట్ల కుంభకోణమైనా ఐక్యరాజ్య సమితి సస్టైనబుల్ గోల్స్ ఆ 17 ఏవైతే లక్ష్యాలు పెట్టుకున్నదో గ్లోబల్ వార్మింగ్ అగెనిస్ట్ గా, అందులో భారతదేశం సంతకం చేసింది. థర్మల్ పవర్ ను తగ్గించుకుంటాం, కోల్ ను మండించడం వల్ల గ్లోబల్ వార్మింగ్ వస్తున్నది, భవిష్యత్ తరాలకు బతికే అవకాశమే లేకుండా పోతున్నది భూమి మీద. కాబట్టి దేశమేమో ప్రపంచంతో పాటు ఈ తగ్గించుకోవాలనే కార్యక్రమంలో సంతకాలు పెడతా ఉంటే, వీళ్ళేమో పర్యావరణం ఏమాత్రం పట్టించుకోకుండా మళ్ళీ థర్మల్ పవర్ ప్లాంట్స్ కొత్తవి పెట్టడానికి ముందు గురుకుతున్నారు. అంటే ఎంతసేపు వాళ్ళ స్వార్థమే తప్ప పర్యావరణం పట్టదు, ప్రజల అవసరాలు పట్టే, భవిష్యత్ తరాలకు ఏం చేయాలనేది ఆలోచన ఉండదు. ఇవన్నీ కూడా ఒక అర్థం లేని విధానాలతో ఈ ప్రభుత్వం నడుస్తా ఉన్నది. సో ప్రభుత్వం ఇవాళ ప్రతిపక్షంలో ఉంది. దేశంలో ఎక్కడైనా కొత్తగా థర్మల్ ప్లాంట్స్ పెట్టాలనుకుంటే ఫైట్ చేయాల్సిన పార్టీ ఇది. ఎందుకంటే మోడీ గారు ఎన్నోసార్లు చెప్పారు పర్యావరణ గురించి. మరి అక్కడ సస్టైనబుల్ గోల్స్ మీద ఐక్యరాజ్య సమితిలో సంతకం పెట్టి 2030 నాటికి మేము 50% తగ్గించుకుంటాం, 2060 నాటికి 100% తగ్గించుకుంటాం అని చెప్పి కొత్తగా మళ్ళీ ప్లాంట్స్ పెట్టడం, తర్వాత ఓపెన్ కాస్ట్ ల పేరుతోని మైనింగ్ కార్యక్రమాలు చేయడం, ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళు చెప్పిన దానికి విరుద్ధంగా, పర్యావరణకు వ్యతిరేకంగా, ప్రజల అభిష్టానికి ఆకాంక్షలకు వ్యతిరేకంగా. ప్రజలు ఎక్కడ పోతే నాకేంది, దేశం ఎక్కడ పోతే నాకేంది, నా గ్రీడీనెస్. ఓ థర్మల్ ప్లాంట్ కు పర్మిషన్ ఇచ్చిండ్రు అంటే అందులో కొన్ని 100 కోట్ల రూపాయల చేతులు మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ సోలార్ ఉంది, ఇవాళ విండ్ ఎనర్జీ ఉంది, ఇవాళ రకరకాల రెన్యూవబుల్ ఎనర్జీస్ ఉన్నాక ఈ రకంగా చేయడం ఏంటి అసలు? కాబట్టి ఇది బట్టి విక్రమార్క ఇప్పటికైనా ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆల్టర్నేట్ సోర్స్ సోలార్ వల్ల కేసీఆర్ గవర్నమెంట్ ఫామ్ అయిన నాటికి 2014లో 97 మెగావాట్లు ఉండే, ఇవాళ 6,000 మెగావాట్లు దాటింది. అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు కేసీఆర్ గారు సోలార్ అనేది అర్థమవుతా ఉన్నది. ఇవాళ హైబ్రిడ్ సోలార్ వచ్చింది, ఇవాళ 35% ఎఫిషియన్సీ పోతున్న సోలార్. ఇప్పటికే 27% సన్ రొటేషన్ అటు ప్యానల్స్ రొటేషన్ అయ్యే విధంగా ఆ అద్భుతమైన టెక్నాలజీని తీసుకొచ్చారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ వైపుగా మనం పోవాలి. కానీ ఇవి మళ్ళీ బొగ్గును మండించడం ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే కరెక్ట్ కాదు. కాబట్టి థర్మల్ పవర్ స్కామ్ ఉన్నా లేకున్నా థర్మల్ పవర్ అయితే నేను సపోర్ట్ చేయను. అది మంచిది కాదు. పర్యావరణ ప్రమాదంలో పడ్డప్పుడు కూడా ఇంకా థర్మల్ పవర్ తోనే